హాయ్, ఈరోజు చాక్లెట్ సిస్ట్ గురించి తెలుసుకుందాం. ఓవరీలో ఒక పెక్యులర్ టైప్ ఆఫ్ సిస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి ఎండోమెట్రియాసిస్ వల్ల. దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటాము. దాంట్లో లోపల డార్క్ బ్రౌన్ కలర్ ఫ్లూయిడ్ ఉండటం వల్ల చాక్లెట్ సిస్ట్ అని అంటాము. నార్మల్ గా గర్భసంచి లోపల లైనింగ్ ఎండోమెట్రియం బయట ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యి డిసీజ్ లా ఫామ్ అవుతే దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటాం. అదే ఓవరీస్ కి వచ్చి ఎఫెక్ట్ అయితే అప్పుడు చాక్లెట్ సిస్ట్ ఫామ్ అవుతాయి. దీనివల్ల సిమ్టమ్స్ ఉంటాయి. పేషెంట్ కి పెయిన్ తో బాధపడుతూ ఉంటారు, పీరియడ్స్ అప్పుడు, తర్వాత సెక్స్ అప్పుడు పెయిన్ తో బాధపడుతూ ఉంటారు, రెగ్యులర్ బ్లీడింగ్ ఉంటుంది, అండ్ ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఒకవేళ సిస్ట్ కనుక చిన్నగా ఉండి స్మాల్ సిస్ట్ అయ్యి సిమ్టమ్స్ ఏం లేకపోతే సర్జరీ అడ్వైస్ చేయం. కానీ సిమ్టమ్స్ ఉంటే, సిస్ట్ సైజ్ పెద్దగా ఉండి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటే అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే లాప్రోస్కోపీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓవేరియన్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది, సిస్ట్ ని ఈజీగా రిమూవ్ చేయగలము, అండ్ ఫ్యూచర్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇష్యూస్ ఎక్కువ ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ సిస్ట్ కి ఎప్పుడైనా సర్జరీ ప్లాన్ చేసుకునే ముందు మంచి స్కిల్ఫుల్ ఉన్న సర్జన్ ని సెలెక్ట్ చేసుకోండి. బికాస్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ సర్జరీస్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. సో మంచి హాస్పిటల్ సెటప్, ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ అండ్ మంచి స్కిల్ఫుల్ ఉన్న సర్జన్స్ ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే ఈ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటారు, అండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మినిమల్ టెక్నిక్స్ ద్వారానే ప్రెగ్నెన్సీ రావచ్చు. అంటే IVF వరకు కూడా ఒక్కొక్కసారి వెళ్లకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ పేషెంట్ కి మెయిన్ గా సిమ్టమ్స్ తగ్గి కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ.